హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము సుందరాకాండలో ఆంజనేయ స్వామి సీతను చూసి ఆమె అవునా కాదా అని నిర్ధారించుకోవటానికి ఒక చెట్టు మీద కూర్చొని జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నాడు. సీత చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలను అందరినీ కూడా. సమయం వచ్చినప్పుడు కిందకి దిగాలి అన్నట్లు చెట్టు గుబురులో బాగా నక్కి కూర్చొని ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. హనుమంతుడు అలాగా అశోకవనంలో సీత కోసం వెతుకుతూ ఉండగా చాలా రాత్రి గడిచిపోయింది. రాక్షసులందరూ వేదాంగవేత్తలే, యజ్ఞయాగాలు చేసిన వారే. అందుచేత వారందరూ కూడా బ్రహ్మముహూర్తంలోనే మేల్కొని వేదపారాయణం ప్రారంభించారు. అయితే ఈ సమయంలో చల్లని కమ్మని మంగళవాద్యాల హోరు విని రాక్షసాధిపతి అయిన రావణుడు కూడా మేల్కొన్నాడనమాట. అతను లేచి కూర్చొని చుట్టూ చూశాట. పూలదండలన్నీ నలిగిపోయి ఉన్నాయి, కట్టుబట్ట వదిలైపోయి ఉంది. ఆ స్థితిలో కూడా అతని ధ్యాస సీత మీదకే పోయిందిట. సహజంగానే కామపీడితుడై ఉండడం వల్ల అతను ఆ ధ్యాసను మళ్లించుకోలేక అతని భార్యలు దైత్యవనితలు వెంటరాగా అతను రమ్యమైన అశోకవనానికి బయలుదేరాడు. ఇంద్రుని వెంట దేవతాకాంతలు, గంధర్వకాంతలు బయలుదేరినట్లుగా రావణుని వెంట 100 మంది వనితలు బయలుదేరారట. మరికొందరు స్త్రీలు కాగడాలు పట్టుకొని, కొందరు వింజామరలు, కొందరు వీవనలు పుచ్చుకొని బయలుదేరారు. కొందరు స్త్రీలు బంగారు కలశాలతో నీళ్లు పుచ్చుకొని బయలుదేరారు. మరికొందరు స్త్రీలు రత్న కంబళ్ళు పట్టుకొని వచ్చారు. ఒకతే బంగారపు పాత్రలో మద్యం పట్టుకొని వచ్చిందిట. అలాగా ఇంకొకరు తెల్లని గొడుగు. అయితే ఆ గొడుగు ఎలా ఉంది అంటే కొలనులో రాజహంసలాగా, నిర్మలాకాశంలో చంద్రబింబంలాగా చాలా సొగసుగా ఉందిట. మేఘంతో పాటు మెరుపు తీగల్లాగా నిద్రమత్తులోనే రావణుని భార్యలు కూడా ఆయన వెంట నడిచి వస్తున్నారట. అప్పుడు వారి భూషణాలన్నీ కూడా, అంటే నగలు, నిద్రించినప్పుడు వాటి స్థలాలు తప్పి చిందరవందరగా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయట. మరి నిద్రపోయినప్పుడు ఎలా ఉన్నారు అనేది మనము ఇంత క్రితం భాగంలో వర్ణించుకున్నాము. ఇంకా కొంత ఇక్కడ మనకి తెలియొస్తుందన్నమాట. ఆ పూతలు చెరిగిపోయాయట, మైపోతలు. ఆ కేశాలు, నల్లని కేశాలు విడిపోయి ఉన్నాయట. మొహం నిండా ఇంకా చెమర్చే ఉందిట ఒక్కొక్కరికి. ఆ మద్యపానం వల్ల, నిద్రమత్తు వల్ల వాళ్ళ కళ్ళు ఇంకా ఎర్రగా ఉండి వారు ధరించిన పుష్పాలన్నీ కూడా చెమటతో తడిచిపోయి ఉన్నాయట. వారందరూ ఈయన పట్ల గౌరవభావం వల్ల ప్రేమతో కూడా వెంటబడి వచ్చేసారట. ఎలా ఉన్నవారు అలాగే. రావణుడు సీత మీద ఆశతో వారితో కలిసి అక్కడికి వచ్చి అల్లంత దూరాన ఉండగానే అందెల చప్పుడు, ఈ చిరుగజ్జల రవళి వినిపించటంతో హనుమంతుడు ఆ స్త్రీలను చూస్తూ కూర్చున్నట్ట. ద్వారంలోకి అప్పుడే వచ్చిన రావణుణ్ణి కూడా అతను చూశాట. కాంచన దీపాల వెలుగులో రావణుడు మిలమిల మెరిసిపోతూ ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రని జ్యోతుల్లా ఉన్నాయి.
నడకలో జారిపోతున్న తెల్లని ఉత్తరీయాన్ని అతను విలాసంగా పైకి ఎగరేసుకుంటున్నట్ట. హనుమంతుడు అతడే రావణుడు అని నిశ్చయించుకొని జాగ్రత్తగా చెట్టు గుబురులో మరింతగా నక్కి కూర్చొని చూస్తున్నట్ట. రావణుడు సీత దగ్గరికి వచ్చాడు. అయితే సీతని సమీపించాక ఎలా ఉంది అంటే, రూపయౌవన సంపన్నుడైన రక్షోధిపతిని చూసి సీత గాలివానలో అరటి చెట్టులాగా వణికిపోయిందిట. వెంటనే ఆమె తొడలతో, కడుపు బాహువులతో రొమ్ములు కనపడకుండా ఉండేటట్లుగా ముడుచుకొని కూర్చుండిపోయిందిట. ఆమె కటిక నేల మీద కూర్చొని నరికేసిన చెట్టు కొమ్మలాగా ఎప్పుడు రాముని సమక్షానికి వెళతానా అని తొందరపడుతూ దుఃఖిస్తోందిట, శోకిస్తోందిట, ధ్యానించుకుంటూ ఉందిట. చుట్టలు చుట్టుకుపోతున్న ఆడతాచులాగా, ధూమకేతువు ఆవరించిన రోహిణిలాగా, మంచి వంశంలో పుట్టి కూడా దుష్కులంలో పడ్డ కన్యలాగా, అపవాదుల వల్ల కలుషితమైన కీర్తిలాగా, ఉపాసన లేని విద్యలాగా, తరిగిపోయిన కీర్తిలాగా, ఆహా, ఆమెని కవి ఎన్ని రకాలుగా వర్ణించాడో చూడండి. భంగపడిన ఆశలాగా, చెయ్యి జారిన ధనలాభంలాగా, చల్లని ఆజ్ఞలాగా, మంచు వల్ల దెబ్బతిన్న తామర పువ్వులాగా, సూరులు నశించిన సేనలాగా, ఎండిన నదిలాగా, అస్పృశ్యులు తాకిన యజ్ఞవేదికలాగా, చల్లారిపోయిన నిప్పులాగా, గ్రహణం పట్టిన పున్నమి నాటి రాత్రిలాగా, కరికలచిన తామర కొలనులాగా, కాళరాత్రిలాగా, ఇంకా ఇన్నెందుకు ఎండిపోతున్న తామర తూడులా ఉందిట. ఆ సమయంలో ఆమె రాముడు వచ్చి ఈ రావణుణ్ణి పరాభవించాలని కోరుకుంటోందిట. అలాంటి సీత మనస్సును మరలించే ప్రయత్నానికి రావణుడు పూనుకున్నట్ట. ఆమెమో పతినే ధ్యానిస్తోంది. పతివ్రత, దీనురాలైన సీత ఆనందం ఏనాడో మరిచిపోయి ఉంది. ఇన్నిటికీ సాయం తపస్సమాధిలో ఉంది. అయినా సీత మీద మనస్సు తిప్పుకోలేక రావణుడు తీయని మాటలతో తన అభిప్రాయం చెప్తున్నట్ట. సీత, నన్ను చూడగానే నువ్వు నీ దేహాన్ని నాకు కనపడకుండా ముడుచుకుంటున్నావు. భయం వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు. నాకు తెలుసు, త్రిలోకాలలోనూ నీ వంటి సుందరి లేనే లేదు. నిన్ను చూడగానే అందరూ ఆనందిస్తారు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నన్ను అనుగ్రహించు. ఇక్కడ మనుష్యులు కానీ రాక్షసులు కానీ నిన్ను బాధించేవారు ఎవరూ లేరు. నన్ను చూసి కూడా నువ్వు భయపడనక్కర్లేదు. పరస్త్రీలను కోరి రమించడము, పరస్త్రీలను హరించడము రాక్షసులందరికీ కూడా సనాతన కాలం నుంచి వస్తున్న ధర్మం. అయినా నీకు ఇంకా నా మీద ప్రేమ కలగలేదు కనుక నేను నిన్ను ముట్టుకోను. ఎప్పటికైనా నా మీద నీకు ప్రేమ కలగవలసిందే, కానీ నేను మాత్రం తొందరపడను. నన్ను చూసి ఎంత మాత్రం భయపడకు, నన్ను నమ్ము, నన్ను ప్రేమించు, ఇలాగ దుఃఖిస్తూ కూర్చోకు అని చెప్తున్నట్ట. ఆ సీత తల దువ్వుకోకపోవడము, కటిక నేల మీద పడుకోవడము, మాసిపోయిన బట్టతోనే ఉండడము, మనసు ఎక్కడో ఉంచుకోవడం, ఇవి నీకు తగినవి కావు. నన్ను అనుగ్రహించు. నాతో పాటు చిత్ర విచిత్రాలైన హారాలు ధరించు, చందనం పూయించుకో, అగరధూపం ఆఘ్రాణించు, రకరకాల వస్త్రాలు ధరించు, దేవతలకును అసాధ్యాలైన ఆభరణాలు ధరించు, సాటిలేని పానీయాలు పుచ్చుకో, వెలలేని శయ్యలు ఆసనాలు ఉపయోగించుకో, పాడు పాట విను, ఆడు ఆటలు చూడు, వాద్యాలు కూడా విను అని
ఎన్నో విధాల సీతకు చెప్తూ ఉన్నట్ట రావణుడు. నిజంగా ఎంత రాక్షసుడైనప్పటికీ ఆయనలో ఒక మంచి గుణం ఉంది. ఇష్టపడకపోతే ముట్టుకోడన్నమాట. అందుకని సీత ఆ రావణాచరలో అశోకవనంలో అన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా పవిత్రంగానే ఉండగలిగింది. కానీ రావణుడు బతిమిలాడుతున్నా కూడా సీతలో ఎలాంటి భావాలు ఉన్నాయో అవన్నీ కూడా కవి మనకి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ప్రతి విషయంలో కూడా ప్రతి విషయాన్ని కూడా ఎంత అందంగా వర్ణిస్తున్నారు అంటే అసలు మాటలకు అందనిది, ఊహలకు తాకనిది, అంత రమణీయమైన భాషలో మనకి తేట తెల్లమవుతుంది కదా. మరి ఇంకా రావణుడు సీతకి ఏం చెప్తున్నాడు అనేది రేపు కలుసుకున్నప్పుడు మనం తెలియజేసుకుందాం. మరి మరి నిన్న మనం కేతు మహాదశ యోగించినప్పుడు తీసుకోవలసినది జాగ్రత్త, పారాయణము ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మరి ఇలాగా ప్రతి దినము కూడా పారాయణ పూర్తయిన తర్వాత మంగళ శ్లోకాలని మనం పఠించాలి. అయితే మనకు దొరికిన ఏ పదార్థాన్నైనా సరే నివేదన చేయాలి. పర్టిక్యులర్గా ఇదే చేయాలని లేదు. పారాయణ అనంతరం మనం ఏ గ్రహం గురించి పారాయణ చేశామో ఆ గ్రహాలకు చెప్పబడిన ధ్యానాల్ని, శాస్త్ర ప్రకారం చెప్పబడిన ఇతర ద్రవ్యాల్ని దానం చేసి అన్నశాంతి చేయడం ద్వారా శుభ ఫలితాలని త్వరగా పొందగలుగుతారన్నమాట ఎవరైనా కానీ. మరి మనం మళ్ళీ రేపు కలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.